యాహ్! ఇక్కడ మీకు ఇవాళ నేనిచ్చే ఇది లైఫ్ లాంగ్ టెక్నిక్ ఇది. బట్ నాకు రిజల్ట్స్‌ని ఎన్హాన్స్ చేసేది. అన్నం తినే ముందు 3 టైమ్స్ అండ్ లంచ్ చేసే ముందు 6 టైమ్స్, డిన్నర్ చేసే ముందు 9 టైమ్స్ చేసి చేయండి. కొన్ని రోజులు చేయండి. ఎంత బాగా వస్తుందో చూడండి. యాహ్! ఇక్కడ మీకు ఇవాళ నేనిచ్చే ఇది లైఫ్ లాంగ్ టెక్నిక్ ఇది. బట్ నాకు రిజల్ట్స్‌ని ఎన్హాన్స్ చేసేది. ఏం చేయాలి? ముందు మీ ఇన్నర్ చైల్డ్‌తో మీరు క్లీన్ చేసుకోవాలి. ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అవ్వాలి డెఫినిట్‌గా. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థాంక్ యూ, ఐ లవ్ యూ. ఏది కావాలంటే అది చేసుకోండి. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్ థాంక్ యూ, ఐ లవ్ యూ చేసుకోండి. థాంక్ యూ, ఐ లవ్ యూ మాత్రం 3000 సార్లు చేసుకుంటే మీకు అద్భుతాలు వస్తాయి డెఫినిట్‌గా. సో, దాంతో పాటుగా 3 సార్లు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేసేప్పుడు, లంచ్ చేసినప్పుడు, డిన్నర్ చేసే ముందు జస్ట్ బిఫోర్ థాట్ మీరు నెమ్మది చేయాలి. నెమ్మది అంటే ఏంటి? స్లో అవ్వాలి. మీ మాట స్లో అవ్వాలి. చెప్పాను క్లాస్ చెప్పేప్పుడు నేనెలా చెప్తాను. మెడిటేషన్ చేసేప్పుడు నేనెలా మాట్లాడతాను. గ్యాప్ ఉండాలి. మీ యాక్షన్ స్లో అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను తీసుకుంటున్నా. నెమ్మదిగా స్లో చేయాలి. మీ బ్రెత్ ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేయండి స్లోగా. మీకు 2 సౌండ్స్ వినాలండి. ఏదో ఒక సౌండ్స్. ఇప్పుడు కూడా వినండి. ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. 2 సౌండ్స్. నాకు నా ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఏసీ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏం వినపడట్లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉంటుంది. ఇక్కడ ఏం వినిపించదు. సో, మీరు 2 సౌండ్స్ వినగలగాలి. ఏదైనా సరే. వింటూ మీ చెయ్యి పట్టుకొని ఇప్పుడు పెన్ పట్టుకున్నారు. పెన్ను నెమ్మదిగా వెరీ స్లో చేయండి. స్లో అన్నం తినే ముందు, టిఫిన్ చేసే ముందు పేపర్ తీసుకోండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదు నేను 3:00కే లేస్తాను. వద్దులే 3:00 లేవద్దు. అసలు రాయొద్దు. అంత మరీ నిద్ర లేకుండా వద్దు. రాయండి. 3 టైమ్స్ స్లోగా జరిగిపోయింది. ఏం జరగాలి? నంబర్ 1 థాంక్ యూ గాడ్. స్లోగా రాయండి. రాసేప్పుడు ఏం చేయాలి? 2 సౌండ్స్‌ని కాన్స్టెంట్‌గా వినాలి. లేకపోతే ఒక సౌండ్ మీ శ్వాస అవ్వాలి. నెమ్మదిగా శ్వాస చేస్తూ రాయాలి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ కూడా వింటూ రాయొచ్చు. వన్ టైమ్ వచ్చేసిందని. చదువు రాని వాళ్ళు డాట్స్ అన్న పెట్టుకోండి. ఏం వచ్చేసింది అని. నంబర్ 2 మళ్ళీ ఇప్పుడు రాయండి జస్ట్ ప్రాక్టీస్‌కి. నెమ్మదిగా రాయండి. నో హరీ బరీ. ఫాస్ట్‌గా స్క్రిబుల్ చేయొద్దు. ఇట్స్ వెరీ మీ ఎలా కదులుతుందో చూడండి. థాట్స్ వస్తాయి. దానికెళ్ళిపోద్ది దాంతో పాటు. జాగ్రత్తగా. ఎందుకంటే కర్మని క్లీన్ చేసేది నౌ మూమెంటే. మీ చేతి వేళ్ళు ఎలా కదులుతున్నాయో చూసుకోండి రాసేప్పుడు.
మీ శ్వాస చెయ్యి వేలు కూడా చూసుకోవచ్చు. 2 కావాలంటే. 2 థింగ్స్ అట్ ఎ టైమ్ చూడాలి. మీ థాట్ పిలిస్తే వెళ్ళిపోద్ది దాంతో పాటు. 3 సార్లు రాసి జాగ్రత్తగా వినండి. హార్ట్‌కి పెట్టుకోండి. నీళ్లు తీసుకోండి. పెద్ద స్క్రీన్ మీద చూడండి. విజువలైజ్ చేసుకోండి. థర్డ్ ఐలో విజువలైజ్ చేసుకోండి. థర్డ్ ఐ ఉన్నది విజువలైజేషన్‌కే. పెద్ద స్క్రీన్ ఉంది. 70 mm స్క్రీన్. తాగండి. వాటర్ తాగండి. వచ్చింది అని చేసి రాయాలి. అలాగే ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేప్పుడు లేకపోతే కాదు. అప్పుడు 6 టైమ్స్ ఇలాగే స్లోగా, 9 టైమ్స్ నైట్ డిన్నర్ చేసే ముందు. అయ్యో! మాకు ఇవన్నీ కుదరవండి ఇన్ని. మీరు చేసుకోండి కావాలంటే. ఎందుకంటే ఇది వెరీ, వెరీ పవర్‌ఫుల్ టూల్ అండ్ టెక్నిక్. మేము బహమాస్ వచ్చే ముందు మా హస్బెండ్‌కి రావాలి అని డ్రైవ్ చేస్తున్నా కూడా, కార్‌లో ఉన్నా కూడా సాటర్‌డే, సండే 6:00 కూడా మధ్యాహ్నం 3కి కూడా సైడ్ పెట్టి మరీ రాసేవాళ్ళం. అలారం పెట్టుకొని. 3 టైమ్స్ 6, 3, 6, 9కి రాసేవాళ్ళం. భోజనం చేసేప్పుడు, ఫుడ్ తినే ముందు వచ్చేసింది. మనకొచ్చేది అన్న అన్న అన్నకోశ, ప్రాణకోశ ద్వారానే వస్తాయి వస్తువులు. సో, బ్రీదింగ్ చేస్తూ అన్నం తినే ముందు 3 టైమ్స్ అండ్ లంచ్ చేసే ముందు 6 టైమ్స్, డిన్నర్ చేసే ముందు 9 టైమ్స్ చేసి చెయ్యండి. కొన్ని రోజులు చేయండి. ఎంత బాగా వస్తుందో చూడండి. మీకు రిజల్ట్స్ రాకపోతే అడగండి. బట్ 2 థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. మీ బ్రెత్ మీద. స్లో అవ్వాలి. రాసే ముందే మీరు స్లో అవ్వాలి. యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద మదర్ ఎర్త్. మదర్ ఎర్త్ ఇస్ వెరీ స్లో, డిగ్నిఫైడ్. అసలు బంబార్డెడ్ కదా అని అంటే అందరూ డబ్బు 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 పడిపోయాడు ఇప్పటికి. షీ ఈస్ వెరీ, వెరీ, వెరీ బ్యూటిఫుల్. మందర స్థితి అంటారు. ఓకే. దాంట్లోకి వెళ్ళి మీ బ్రెత్ని నోట్ చేసి మీ మీ మాట స్లో చేయండి. మాటకి మధ్య గ్యాప్ ఇవ్వండి. కొంచెం సేపు ప్రాక్టీస్ చేసి మొదలు పెట్టండి. ఎంతసేపు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ రాసేప్పుడు వైల్ యూఆర్ రైటింగ్, ఇట్స్ ఆల్రెడీ డన్. థ్యాంక్ యూ గాడ్, ఇది వచ్చేసింది. 3 సార్లు, 6 సార్లు, 9 సార్లు మర్చిపోవద్దు. సో టైం అంటే మనం మర్చిపోతాం, అవైలబుల్గా ఉంటుంది, ఉండదు. కానీ మేము చూసాం, లా ఆఫ్ అట్రాక్షన్ చాలాసార్లు చేసాం, ఇదేం జరగలేదు. ఎలా చేయాలో తెలిస్తే జరుగుతుంది. ఏం చేయకూడదు, ఎలా పడితే అలా చేస్తే ఏం జరుగుతుంది. ఓకే. సో చేయండి. అమేజింగ్ రిజల్ట్స్ని నాకు తేవాల్సిందే పిల్లలు.